యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు. హీరోతో కామెడీ చేపించగలుగుతాడు. అదే అలాంటిది కొరటాల శివ బాగుంది మూవీలో. అండ్ మూవీలో ప్లస్ పాయింట్ అంటే ఒకటే చెప్పాలంటే వన్ మ్యాన్ షో ఎన్టీఆర్కి నువ్వు ఎక్కడొక్క చిన్న పాయింట్ ఇట మిస్ కాలేవు. ఎలా అంటే కొరటాల శివ మూవీస్ మనం మిర్చి ఉంది, మిర్చి, శ్రీమంతుడు అన్ని టాప్ మూవీస్. సో లిటిల్ బిట్ ఒక సీక్వెల్ చూస్తే ఏంటంటే మిర్చిలో వచ్చిన ఇది అండ్ శ్రీమంతుడిలో వచ్చిన ఆ మామిడి తోటలో అందరూ బ్యాక్గ్రౌండ్తో కవర్ చేసినట్టు ఇందులో ఒక సీన్ ఉంది. ఐ వాజ్ సడన్లీ సర్ప్రైజ్డ్. ఏంటంటే ఆ సీన్ చూస్తే నేను యాక్చువల్లీ నాకు తెలియదు తన మూవీ డైరెక్టర్ అని. వెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ సీన్ దట్ సీన్ ఐ వాజ్ ఐ గాట్ రిమైండెడ్. సో మళ్ళీ ఒకసారి చూస్తే అరే తనేనా సేమ్ డైరెక్టర్. సో హీ హాజ్ రీక్రియేటెడ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్. దేవరా అంటూ వెళ్ళాను, వర అనుకుంటూ బయటకు వచ్చాను. మూవీ యాజ్ యూజువల్గా సూపర్గా ఉంది. మెయిన్లీ చెప్పుకోవాలి తగ్గదే 3 పిల్లర్స్. ఒకటి కొట్టాల శివ, అనిరుద్, ఎన్టీఆర్ ఇచ్చి పడేశారు సార్. ఏం యాక్షన్ సీక్వెన్స్ అసలు ప్రతిదీ గూస్ బాంబ్స్. అంతే ఆ సియా బ్యాక్గ్రౌండ్లో అనిరుద్ మ్యూజిక్తో వస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అంటే ఏమి ఇచ్చి పడేశాడు సార్, సూపర్గా ఉంది. 5కి 4.5. నెగిటివ్స్ అంటే స్టార్టింగ్లో కొంచెం ఆ క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కొంచెం అలా అయింది. సెకండ్ హాఫ్ యాజ్ యూజువల్గా ఇచ్చి పడేసాడు బ్రో. భలే ఉంది. జాన్వీకి కొంచెం క్యారెక్టర్ తగ్గింది. సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా లెంగ్త్ రోల్ ఇస్తారు. ఆ గ్లామర్ రోల్స్ చెప్పాల్సిందే కదా, బాలీవుడ్ రేంజ్లో ఎలా ఉంటాయో ఇచ్చి పడేసింది అంతే పర్ఫెక్ట్గా. ఎన్టీఆర్కి కరెక్ట్గా భలే మ్యాచ్ అయ్యాడు. బాహుబలిలో రానా ఎలా మ్యాచ్ అయ్యాడో దేవరకి సైఫ్ అలీ ఖాన్ అలా మ్యాచ్ అయ్యాడు బ్రో. అనుకుంటేనే మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అంటే దేవర తండ్రి, వర కొడుకు. వర అంటాడు దేవర అవతారం ఎత్తి ఒక్కొక్కరిని మట్టి కల్పించేది, సముద్రంలో రక్తం ఎరిపించేది హైలైట్ ఉంటుంది. అది ఇంటర్వెల్ బ్యాగ్ ఎక్స్ట్రాడనరీ. ఇంటర్వెల్ చూపించేది విధానం కొరటాల శివ ప్లస్ పాయింట్ చేసిండు. మూవీ అయితే బాగుంది బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా హిట్ అనే చెప్పాలి. నేనైతే మెగా అభిమానిగా సినిమా హిట్ అనే చెప్తున్నాను. ఇది సెకండ్ టైం నేను చూడటం. సినిమాలో హైలైట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చుట్టమల్లె సాంగ్ వీడియో విజువలైజేషన్ కానీ టేకింగ్ కానీ చాలా బాగుంది. కొరటాల గారి కాన్ఫిడెన్స్కి చాలా లాంగ్ వెయిట్ తర్వాత ఆచార్య కొంచెం డిజాస్టర్ టాక్ వచ్చాక ఇది హిట్ అని చెప్పొచ్చు. పార్ట్ 2 కూడా కేజీఎఫ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడైతే కొంచెం సముద్రం ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, నెక్స్ట్ కొంచెం గన్స్ ఆ టైప్లో ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ నరేషన్ బట్టి అలా అనిపించింది. బీజిఎం హైలైట్, మూవీకి బీజిఎం హైలైట్. అనిరుద్ గారు ఇచ్చి పాడేశారు సాంగ్స్ బ్రో. బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్. అక్కడ బేబచ్చం ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ థియేటర్లో అయితే కుర్చీల్లో నుంచోరు. అంత బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్. ఇప్పుడు అందరికీ బిర్యానీ నచ్చాలని ఏం లేదు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. సినిమా నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ పర్సెప్షన్. అది సినిమా అయితే బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే హిట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ పెట్టుంటే బాగుండని అనిపించింది. మిగతాదంతా ఓకే. అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ షాట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. సో ఇంటర్వెల్ పిరికోడు, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్గా ఉంటాడు అని అనిపించే టైంలో తర్వాత ఎలివేషన్స్ ఒక 10 నిమిషాలు అయితే సీట్లో ఎవడో కూర్చోడు. కొట్టాల శివ కంబ్యాక్ ఇచ్చినట్టు. రాజమౌళి మిత్ బ్రేక్. సినిమా స్టార్ట్ అయిన 10 minutesకే బ్రేక్ అయిపోయింది. రాజమౌళి మిత్ ఇప్పటి నుంచి ఉండదు. ఇక నెక్స్ట్ హీరోలో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం మొత్తం బ్రేక్ చేసేసిండు. పార్ట్ 2 కోసం మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యాక్టింగ్ మాత్రం తోపు ఉంది ఎన్టీఆర్ది. ఇక అది మనకు తెలిసిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా డాన్స్లో అయినా తోపు ఉంటుంది. ఇక సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం మంచిగా చేసింది. అలా సముద్రపు హీరో అని ఈ సినిమా చూపచ్చు అనమాట. ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమాని క్యాప్షన్ పెట్టుకోండి. జాన్వీ ఎక్సలెంట్ అండి. ఆమెకి కొంచెం ఇంటర్వెల్ నిండే ఇచ్చారు. అది కొంచెం తట్టుకోలేనిది అనమాట. ఒక అమృతాన్ని చూస్తే తాగితే ఎట్లా ఉంటుంది, జాన్వీని చూస్తే అట్లా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఆ సాంగ్ చాలా మంది చూశారు. చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చాయి కదండి. సాంగ్ గురించి ఏమడుతుంది, డాన్స్ అయితే ఎక్సలెంట్ చేసింది. ఇండస్ట్రీలో పెద్ద హిట్ ఈ సినిమా. బాహుబలి అమ్మమ్మ కూడా అనుకోవచ్చు ఈ సినిమాలో. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఇది ఒక 1000 కోట్ల సినిమా అండి. ఎన్టీఆర్ గారి కెరీర్లో సినిమా ఆచార్యతో ఫ్లాప్ అయింది, కానీ శివ కొట్టాల గారికి ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ బాగా చూస్తారు ఈ సినిమా.
యూత్ కూడా బాగా నచ్చుద్ది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. లాస్ట్ క్లైమాక్స్లో 20 మినిట్స్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, సముద్రం ఎపిసోడ్. ఆ సొరచేప ఫైట్ ఒకటి, విఎఫ్ఎక్స్ అయితే బాగా చేశారు, బాగా వాడుకున్నారు గ్రాఫిక్స్ని సినిమాలో. జాహ్నవి కపూర్ మా తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ దొరికింది ఈ సినిమాతో. దొరకడం కూడా మంచి హిట్ కొట్టింది అమ్మాయి. రాబోయే రోజుల్లో శ్రీదేవి అంత రేంజ్కి వెళ్తుందని చెప్పుకోవచ్చు జాహ్నవి కపూర్. సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వారికి ఇచ్చిన క్యారెక్టర్లు వాళ్ళు బాగా చేశారు. హైలైట్ అంటే మెయిన్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్. అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చిత్తకొట్టి పడేసాడు ఆ బీజిఎం. ఎన్టీఆర్ గారు వచ్చి ఆ దేవరా సీక్వెన్స్ అల్లి కూడా రిపీటెడ్ ఆన్సర్ అవుతారని చెప్పుకోవచ్చు సినిమాకి. నేను ఓవరాల్గా ఇచ్చేది 5కి 4.5 ఇస్తా రేటింగ్. చేశాడు. నెక్స్ట్ టేకింగ్ కూడా చాలా బాగుంది అండ్ ట్విస్ట్లు కూడా బాగానే ఉంది. ఆ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ పర్లేదు అన్న, బాగానే ఉంది. డైరెక్షన్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అన్న, ఎన్టీఆర్ చూడడానికి వెళ్ళాలి. ఈ జాన్వీ కపూర్ కూడా సెకండ్ హాఫ్ లో బాగా చేశారు అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా స్టోరీ అంతా మనకి ఇట్లా చాలా రెగ్యులర్ సినిమాలు చూస్తాం కానీ ఈ స్క్రీన్ ప్లే అనేది కొత్తదనం ఈ సినిమాకి. ఎన్టీఆర్ యాక్టింగ్ మనం మాట్లాడదలుచుకోవాల్సింది. అండ్ సినిమా నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా వచ్చి థియేటర్లో చూడాల్సిన సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. రికార్డ్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే బాహుబలి కానీ కల్కి కానీ 100% ఈ రికార్డులు సేఫ్గా ఉంటాయి. ఈ రికార్డులు మొత్తం బ్రేక్ అవ్వు. కానీ ఎన్టీఆర్ బ్రేక్ చేసే రికార్డు ఏదైనా ఉందంటే ఎస్ఎస్ రాజమౌళితో. ఎప్పుడైతే సెంటిమెంట్ పరంగా ఎస్ఎస్ రాజమౌళితో తీస్తే తర్వాత హీరో ఫ్లాప్లు అవుతాయి అనే సెంటిమెంట్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బ్రేక్ చేస్తాడండి, హిట్ కొడతాడు. ఎన్టీఆర్ ఎప్పుడే స్టార్టింగ్లో ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఎన్టీఆర్ బ్రేక్ చేస్తున్నాడు అండి. బాగుంది బా సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది. అండ్ ఒక యంగ్ టైగర్ని ఒక టైగర్ లాగే చూపించిండు అన్న. జంప్ చేసే విధానము, ఆ ఫైట్ సీన్స్ మొత్తము ఒక యంగ్ టైగర్ లాగా చూపించిండు. ఆ ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఇది స్క్రీన్ ప్లే కథ, ఆ స్టోరీ రాసి చూసి తీయలేదు డైరెక్టర్, ఒక కసితో తీసిండు సినిమా. ఇది రాజమౌళి సినిమాలా కనిపించింది కానీ కొరటాల శివ సినిమా ఇది. సార్ చాలా బాగా తీసిర్రు, సూపర్. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. బాగుంది అంటే లైక్ బెస్ట్ మూవీ ఎవర్ అంటున్నా నేను. 3.5 out of 5 ఇస్తున్నా. విఎఫ్ఎక్స్ కొంచెం బాలే కానీ బీజిఎం తోప్ అంటే ఇట్ వాస్ అమేజింగ్. అండ్ యాక్షన్ సీన్స్ చాలా న్యాచురల్ గా మంచిగా ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ లైక్ రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ చాలా బాగా చేశారు. The way he acted both the roles, ఇద్దరు ఫాదర్ ఇంకా కొడుకు రోల్ ఇంత బాగా చేశారంటే అసలు ఆ యాక్టింగ్ చూసి దేర్ పోల్స్ అపార్ట్. ఒకరేమో ఢిల్లీ, ఒకరేమో తమిళనాడు, చెన్నైలాగా ఉన్నారు అంత. No, but it's not just facial features, right? It's the acting also, the way he walks, the character moves, the way they talk, the way their eyes show. So NTR was the best of the movie.